హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను. దానికోసం 1 కిలో ఫిషెస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే మసాలా చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డపాయలు ఒక 20 వరకు యాడ్ చేశాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, అలాగే మెంతులు కొద్దిగా, అలాగే ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా పిసికేసుకొని గుజ్జంతా పక్కకు తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గుజ్జంతా పక్కకు తీసేసుకొని ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తం ఈ చింతపండు వాటర్లో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇది మొత్తం కూడా పక్కన పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కట్ల పొయ్యి మీద చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని ఒక 2 మీడియం సైజ్ టమోటా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ టమోటా ముక్కలను కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గాలి. అప్పటి వరకు ఇలా మగ్గించుకుంటూ బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని మనం ఇందాక మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ చింతపండు వాటర్లో ఇది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ మొత్తం కూడా ఈ చింతపండు వాటర్ మసాలా అంతా కలిపాం కదా, ఈ వాటర్ మొత్తం యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని బాగా పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పులుసు మొత్తం, ఈ పులుసు అంతా బాగా మనకి మరిగే వరకు మరిగించుకుంటే చేపలు వేసిన తర్వాత వెంటనే మనకి కుక్ అయిపోతాయి. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందాం. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు తీసుకొని ఈ విధంగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పులుసుని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంతా సరిపోయింది అనిపిస్తే ఇదంతా కూడా బాగా మరిగేంత వరకు మరగనిచ్చుకుందాము. ఇక్కడ చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పులుసు అంతా బాగా మరిగించుకుందాము. కట్ల పొయ్యి మీద చేయడం వల్ల చేపల పులుసు అనేది మరింత టేస్టీగా వస్తుందండి. సన్న మంట మీద ఉడికించుకోవాలి చేపల పులుసు, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మరుగుతూ తెరులుతూ ఉంది కదా. ఇప్పుడు చేపల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో యాడ్ చేసేసుకుందాము. ఈ చేపల్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువ గరిటతో తిప్పకండి. ఎక్కువగా గరిటతో తిప్పితే మనకి చేపలంతా చెదిరిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేపలు మొత్తం కూడా పులుసులో యాడ్ చేసేసుకొని యాడ్ చేసిన వెంటనే ఒకసారి అలా కలిపేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మొత్తం చేపల్ని యాడ్ చేసేసి పులుసు అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము.
ఈ విధంగా ఎన్ని చేపలు ఉంటే అన్నింటినీ కూడా యాడ్ చేసి వేసిన వెంటనే ఒకసారి గరిటెతో అలా కలిపేసుకుని దీన్ని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు సన్న మంట మీద చక్కగా ఉడికించుకోవాలి. సన్న మంట మీద ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చేపల పులుసు అనేది సన్న మంట మీద ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడకాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి చేప ముక్కలంతా కూడా చక్కగా కుక్ అయిపోయాయి. దీన్ని మరొక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కదిలించకుండా పక్కన పెట్టేస్తే మసాలాలంతా బాగా పట్టి చేపల పులుసు అనేది టేస్టీగా రెడీ అవుతుందండి. ఈ విధంగా మొత్తం కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే ఎంతో టేస్టీ అయినటువంటి చేపల పులుసు మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.